హలో ఫ్రెండ్స్, నమస్తే. బాగున్నారా? ఈ వీడియోలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా. ఈ నోటిఫికేషన్లో డివిజన్ వైజ్ ఆర్ డిస్టిక్ వైజ్ మీ డివిజన్లో మీ డిస్టిక్లో వేకెన్సీస్ ఎలా ఉన్నాయనేది ఒకసారి బ్రేకప్ ఆఫ్ ది వేకెన్సీస్ మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ శ్రీకాకుళం ప్లెయిన్ డివిజన్ చూద్దాం. ఇక్కడ ప్లెయిన్లో మనకి ఒకే ఒక వేకెన్సీ ఇచ్చారండి, అది కూడా ఓపెన్ కేటగిరీ ఇచ్చారు. తర్వాత నర్సీపట్నం ఏజెన్సీకి వచ్చేసి షెడ్యూల్డ్ ఏరియా అండి. ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఒకే ఒక వేకెన్సీ చూపించారు. తర్వాత కాకినాడ ప్లెయిన్లో వచ్చేసి టోటల్గా 6 వేకెన్సీస్ చూపించారు. ఓపెన్లో వచ్చేసి 3, ఈడబ్ల్యూఎస్కి వచ్చి ఓన్లీ ఒక పోస్ట్ చూపించారు, బీసీబీకి ఒక పోస్ట్ ఇచ్చారు, ఎస్టీకి కమ్యూనిటీకి ఒక పోస్ట్ ఇచ్చారు. ఓవరాల్గా వచ్చేసి 6 వేకెన్సీస్ చూపించారు. చింతూరు ఏజెన్సీ వచ్చేసి ఓన్లీ 1 వేకెన్సీ ఓపెన్లో, బీసీడీ 1 వేకెన్సీ, బీసీఈకి ఒకటి వచ్చేసి 1 వేకెన్సీ చూపించారు, 3 అండి. తర్వాత ఏలూరు ప్లెయిన్లో వచ్చేసి 2 వేకెన్సీస్, ఒకటి బీసీఈకి వచ్చేసి 1 వేకెన్సీ చూపించారు ఓపెన్లో అండి అది. తర్వాత ఇక్కడ చూడండి, బీసీఏ కూడా ఒక వేకెన్సీ ఉంది. కృష్ణాలో వచ్చేసి 2 వేకెన్సీస్ అంటే ఒకసారి గమనించాలి, క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ మాత్రమే ఇవి. కృష్ణాలో వచ్చేసి టోటల్ 2 వేకెన్సీస్ చూపించారు, ఒకటేమో ఓపెన్లో, ఇంకొకటి బీసీబీకి ఇచ్చారనమాట. ఇకపోతే గిద్దలూరు ప్లెయిన్లో వచ్చేసి ఓన్లీ 1 వేకెన్సీ, అది కూడా బీసీఈకి అలాట్ చేశారు. తర్వాత మార్కాపూర్ వచ్చేసి 2 వేకెన్సీస్ చూపించారు. ఆ 2 ఓపెన్లో ఒక పోస్ట్ ఇచ్చారు. తర్వాత మీకు ఈడబ్ల్యూఎస్కి ఒక పోస్ట్ ఇచ్చేసారనమాట. తర్వాత నెల్లూరుకి వచ్చేసి నెల్లూరు ప్లెయిన్లో ఓపెన్లో ఒక పోస్ట్ ఇచ్చారండి, బీసీపీకి ఒక పోస్టు. ఓవరాల్గా వచ్చేసి 2 పోస్ట్ మనకి ఇక్కడ అలాట్ చేయడం జరిగింది. తర్వాత అనంతపురం ప్లెయిన్లో ఒకే ఒక పోస్ట్ ఇచ్చారు, ఒకటి కూడా బీసీటీకి ఇవ్వడం జరిగింది. తర్వాత చిత్తూరు ఈస్ట్ ప్లెయిన్లో చూద్దాం. ఓపెన్లో ఒక పోస్ట్ ఇచ్చారు లోకల్ వాళ్ళకి. తర్వాత బీసీఏ ఒక పోస్ట్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ ఎస్సీకి ఒక పోస్ట్ ఇచ్చారంటే ఇది చిత్తూరు ఈస్ట్కి సంబంధించి ఓవరాల్గా 3 పోస్టులు ఇక్కడ చూపించారు. కడప ప్లెయిన్లోకి వచ్చేసి కడప ప్లెయిన్ బీసీసీకి ఒక పోస్ట్ ఇచ్చారు, ఓవరాల్గా ఒక పోస్ట్ మాత్రమే చూపించారు. ప్రొద్దుటూరు వచ్చేసి మనకి ఇక్కడ ఓన్లీ 1 పోస్ట్ ఉంది, అది కూడా ఓపెన్లో ఇవ్వడం జరిగింది. రాజంపేట ప్లెయిన్ ఏరియాలోనే ఒకే ఒక పోస్ట్ చూపించారు, అవి బీసీడీకి ఇచ్చారంటే. కర్నూలు ప్లెయిన్లో ఒకే ఒక పోస్ట్ ఇచ్చారు, అది కూడా బీసీబీకి ఇచ్చారు. నంద్యాల వైల్డ్ లైఫ్ ఇది ఆ ప్లెయిన్లో వచ్చేసి ఒక పోస్ట్ చూపించారు, అది ఓపెన్లోనే ఉంది. తర్వాత ఆత్మకూరు ప్లెయిన్ ఓపెన్లో వచ్చేసి ఒకే ఒక పోస్ట్ చూపించారు. తర్వాత ఇక ఫ్రెష్ వేకెన్సీస్ గురించి ఇక్కడ చూద్దాం. ఫ్రెష్ వేకెన్సీస్ వచ్చేసి చూడండి, శ్రీకాకుళం ప్లెయిన్లోకి వచ్చేసి 2 పోస్ట్ ఇక్కడ చూపించడం జరిగింది, శ్రీకాకుళం ప్లెయిన్లో. ఆ తర్వాత విజయనగరం ప్లెయిన్కి వచ్చేసి 2 పోస్టులు అండి, ఒకటేమో లోకల్ ఓపెన్లో ఇచ్చారు, ఒకటేమో ఎస్సీకి ఇచ్చారు. 2 పోస్ట్ విజయనగరం ఏజెన్సీ షెడ్యూల్డ్ ఏరియా అండి, ఇది ఒకే ఒక పోస్ట్ ఇచ్చారు. తర్వాత విశాఖపట్నం ప్లెయిన్లో ఓపెన్లో ఒక పోస్ట్ ఇచ్చారు. నర్సీపట్నం ప్లెయిన్లో ఓపెన్లో ఒక పోస్ట్ ఇచ్చారు. ఆ తర్వాత ఎస్ఎల్కి ఒక పోస్ట్ ఇచ్చారు. ఓవరాల్గా 2 పోస్ట్ ఇచ్చారు. ఇక్కడ నర్సీపట్నం ఏజెన్సీ షెడ్యూల్డ్ ఏరియాకి వచ్చేసి 2 పోస్టులు ఉన్నాయండి. తర్వాత పాడేరు ఏజెన్సీ నాన్ షెడ్యూల్డ్ ఏరియా అండి ఇది. ఇక్కడ వచ్చేసి నాన్ షెడ్యూల్డ్ ఏరియా అంటే ఆల్ క్యాస్ట్లకి ఇక్కడ ఉంటుంది రిజర్వేషను. బీసీఏ కేటగిరీ వాళ్ళకి ఒక పోస్ట్ ఇచ్చారు, బీసీటీకి ఒక పోస్ట్ ఇచ్చారు. ఓవరాల్గా 2 పోస్ట్ ఇక్కడ అలాట్ చేశారు. పాడేరు ఏజెన్సీ వచ్చేసి ఇది షెడ్యూల్డ్ ఏరియా అండి, ఒకే ఒక పోస్టు అలాట్ చేయడం జరిగింది. ఇకపోతే కాకినాడ డివిజన్కి వచ్చేసి ప్లెయిన్ ఏరియా ఓపెన్లో 4 పోస్టులు ఉన్నాయండి. ఓపెన్ కేటగిరీలో 4 పోస్టులు ఉన్నాయి, వాటిలో ఓపెన్ ఒకటి ఓపెన్ టు ద ఆల్ డిస్ట్రిక్ట్స్ అనమాట, ఒక పోస్ట్ ఉంది. లోకల్ వాళ్ళకి 3 పోస్టులు ఉన్నాయి.
బీసీడీకి ఒక 2 పోస్టులు ఉన్నాయి. బీసీఈకి ఒకటి, ఎస్సీ పోస్ట్ ఒకటి ఉంది. ఓవరాల్గా 9 పోస్టులు ఉన్నాయి. ఇదే మ్యాక్సిమం అనమాట. ఇది కాకినాడ ప్లెయిన్. తర్వాత చింతూరు ఏజెన్సీ నాన్ షెడ్యూల్డ్ ఏరియాకి వచ్చేసి ఒకే ఒక పోస్ట్ ఇచ్చారు. అది బీసీఏ వాళ్ళకి ఇచ్చారు. చింతూరు ఏజెన్సీ షెడ్యూల్డ్ ఏరియాకి వచ్చేసి 2 పోస్ట్ ఇచ్చారండి. షెడ్యూల్డ్ ఏరియా అంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళకి ఉంటుంది. ఏలూరు ప్లెయిన్కి వచ్చేసి లోకల్ వాళ్ళకి ఓపెన్ కమ్యూనిటీ ఓపెన్ కేటగిరీకి ఒకటి, ఈడబ్ల్యూఎస్కి ఒక పోస్ట్ ఇచ్చారు. బీసీబీకి ఒక పోస్ట్ అలాట్ చేశారండి. ఓవరాల్గా ఇక్కడ ఎస్సీ కూడా ఒక పోస్ట్ ఇచ్చారు. ఓవరాల్గా 4 పోస్ట్ అనమాట. కృష్ణా ప్లెయిన్లోకి వచ్చేసి ఈడబ్ల్యూఎస్కి ఓన్లీ 1 పోస్ట్ ఉంది. ఇంకా గుంటూరు ప్లెయిన్ వచ్చేసి ఇక్కడ ఓపెన్ కేటగిరీలో లోకల్ వాళ్ళకి ఒక పోస్టు, తర్వాత బీసీఏలో ఓపెన్ వాళ్ళకి ఒక పోస్ట్ ఇచ్చారు. ఓవరాల్గా 2 పోస్ట్ ఇక్కడ అలాట్ చేయడం జరిగింది. గిద్దలూరు వచ్చేసి ఓపెన్ కేటగిరీ లోకల్ వాళ్ళకి 2 పోస్ట్ అండి. తర్వాత ఈడబ్ల్యూఎస్ 1 పోస్ట్, బీసీబీ వాళ్ళకి ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఎస్సీ వాళ్ళకి ఒక పోస్టు. ఓవరాల్గా 6 పోస్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ గిద్దలూరు ఇది సెకండ్ హైయెస్ట్ అనమాట. మార్కపూర్ ప్లెయిన్ ఏరియా వచ్చేసి ఇక్కడ ఓపెన్ కేటగిరీలో ఓపెన్ వాళ్ళకి ఒక పోస్టు, లోకల్ వాళ్ళకి ఒక పోస్ట్ ఇచ్చారు. తర్వాత బీసీసీ వాళ్ళకి ఒక పోస్ట్ అలాట్ చేయడం జరిగింది. ఓవరాల్గా 3 పోస్ట్. ఓకేనా, మార్కపూర్ వరకు అక్కడ. తర్వాత నెల్లూరు చూద్దాం. నెల్లూరులో ఇచ్చింది 3 పోస్ట్ అండి. ఓపెన్ కేటగిరీలో లోకల్ వాళ్ళకి ఒక పోస్ట్ ఇచ్చారు. తర్వాత ఈడబ్ల్యూఎస్కి ఒక పోస్టు, ఎస్సీలకి ఒక పోస్ట్ ఇచ్చారండి. ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళకి ఓవరాల్గా వచ్చేసి 3 పోస్ట్. అనంతపురం వాళ్ళకి ఓపెన్లో ఒక పోస్ట్ ఇచ్చారండి. తర్వాత ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళకి ఒక పోస్ట్ ఇచ్చారు. చిత్తూరు ఈస్ట్ ప్లెయిన్ ఏరియా అండి. ఇది ఓపెన్ కేటగిరీలో లోకల్ వాళ్ళకి ఒక పోస్ట్ ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ఎల్కి ఒక పోస్ట్ అలాట్ చేశారు ఓవరాల్గా. అదేవిధంగా బీసీబీ వాళ్ళకు ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా 3 పోస్ట్ ఇచ్చారు. చిత్తూరు వెస్ట్ ప్లెయిన్లోనే ఇక్కడ ఓపెన్ కేటగిరీలో లోకల్ వాళ్ళకు ఒక పోస్ట్ ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్కి ఒక పోస్ట్ ఇచ్చారు. తర్వాత బీసీఈ వాళ్ళకు ఒక పోస్ట్ ఎస్సీ వాళ్ళకు ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా 4 పోస్ట్ అండి. బీసీడీ వాళ్ళకు కూడా ఒక పోస్ట్ ఉంది. ఓవరాల్గా 4 పోస్ట్ ఇచ్చారు. చిత్తూరు వెస్ట్లో కడప ప్లెయిన్కి వచ్చేసి బీసీఏకి ఒక పోస్ట్ ఇచ్చారు. తర్వాత బీసీడీకి ఒక పోస్ట్ అండి, అండ్ బీసీఈకి ఒక పోస్ట్. ఓవరాల్గా 3 పోస్ట్ అలాట్ చేయడం జరిగింది. ఇది కడప ప్లెయిన్ వరకు. కాకపోతే ప్రొద్దుటూరు చూద్దాం. ప్రొద్దుటూరుకి వచ్చి ప్రొద్దుటూరులో ప్లెయిన్ ఏరియా అండి. బీసీడీ వాళ్ళకి ఒక పోస్ట్ ఉందండి. ఓవరాల్గా పొద్దుటూరు ప్లెయిన్ ఏరియా, పొద్దుటూరు మొత్తానికి డివిజన్కి ఒక పోస్ట్. రాజంపేట డివిజన్కి వచ్చేసి ప్లెయిన్ అండి. ఇది బీసీఏకి ఒక పోస్ట్ ఇచ్చారు. అదే ఇంకా బీసీఈకి ఒక పోస్టు ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా 2 పోస్ట్ ఇచ్చారండి. తర్వాత కర్నూలు ప్లెయిన్కి వచ్చేసి ఇక్కడ లోకల్ వాళ్ళకి ఓపెన్ కేటగిరీలో లోకల్కి ఒక పోస్ట్ ఇచ్చారు. అదేవిధంగా ఎస్టీ వాళ్ళకి ఒక పోస్ట్ ఇచ్చారు. ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళకి ఓవరాల్గా 2 పోస్ట్ ఇచ్చారు. నంద్యాల వైల్డ్ లైఫ్ అండి. ఇది ప్లెయిన్ ఏరియానే. ఓపెన్ కేటగిరీలో ఓపెన్ వాళ్ళకి ఒక పోస్టు, లోకల్ వాళ్ళకి ఒక పోస్ట్ ఇచ్చారండి. తర్వాత ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒక పోస్టు. బీసీడీకి ఇక్కడ 2 పోస్ట్ అలాట్ చేయడం జరిగింది. తర్వాత ఎస్సీ కమ్యూనిటీకి ఒక పోస్ట్ అలాట్ చేయడం జరిగింది. ఇది సెకండ్ హైయెస్ట్ అండి. 6 పోస్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నంద్యాల వైల్డ్ లైఫ్ డివిజన్లో. తర్వాత ఆత్మకూరు వైల్డ్ లైఫ్ డివిజన్లో వచ్చేసి 3 పోస్ట్ ఇచ్చారండి. వాటిలో ఓపెన్ కేటగిరీలో లోకల్ వాళ్ళకి ఒక పోస్టు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒక పోస్ట్ ఇచ్చారు. తర్వాత ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళకి ఒక పోస్టు. ఓవరాల్గా 3 పోస్ట్ అండి. ఇలా మనకి ఫ్రెష్ అండ్ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ 70+30 వచ్చేసి మనకి ఇక్కడ 100 పోస్టులని ఈ విధంగా బ్రేకప్ చేయడం అనేది, డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది జరిగింది. సో మీ డివిజన్లో వేకెన్సీని బట్టి ఓపెన్ కేటగిరీలో కూడా మనకి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ యొక్క టాలెంట్ని ప్రిపరేషన్ స్ట్రాంగ్ చేసుకొని మీరు ఓవరాల్గా ర్యాంక్ మెరిట్ చూపించగలిగితే వేరే డివిజన్లో కూడా ఆ స్టేట్లో ఎక్కడైనా కానీ మీకు ఓపెన్లో వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ లోకల్ ఓపెన్ కేటగిరీలో లోకల్ వాళ్ళకునే ఓపెన్ కేటగిరీలో ఓపెన్ టు ద స్టేట్ ఆర్ డిస్ట్రిక్ట్ ఓవరాల్ స్టేట్కి ఓపెన్ పోస్టులు కూడా ఉన్నాయి. కాబట్టి వాటికి ఎలిజిబుల్ అవుతారు. మీ డివిజన్లో పోస్ట్ లేదని మీరు భయపడాల్సిన అవసరం లేదు, ప్రిపరేషన్ ఆపేయాల్సిన అవసరం లేదు. వేరే డివిజన్లో మీరు మెరిటోరియస్గా అటెంప్ట్ ఇవ్వగలిగితే మీకు వేరే డివిజన్లో కూడా పోస్ట్ రావడానికి అవకాశం ఉన్నాయి.
సో ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.